దొంగలున్నారు జాగ్రత్త. రోజులు మారాయి, కేటుగాళ్ళు రూట్ మారుతోంది. చైన్ స్నాచర్లు చెడ్డీ గ్యాంగులు కాదు, ఇప్పుడు సరికొత్త మిఠాలు పంజా విసురుతున్నాయి. మేడిపల్లిలో అదే జరిగింది. మగాళ్ళయ్యుండి ఆడవాళ్ల వేషంలో షాప్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్డర్ దొంగాడ్రా అని పసిగట్టే లోపే కౌంటర్లో క్యాష్, షాప్లో నగలతో జబ్. చెడ్డీ మడ్డీ కాదు, మహానగరంలో ఇప్పుడు అంతకు మించిన మాయగాళ్లు మోపయ్యారు. గాడిపే దోకిలాడి బురాకా చూసి ఈ శాల్తీని లేడీ అనుకుంటే లెక్క తప్పినట్టే. బురాకాలో ఉంది ఆమె కాదు, అతను. మగాడై ఉండి బురాకా ఎందుకు వేసుకున్నాడో సీన్ వెనక చిత్రం అర్థమైంది కదా. దండిగా దోచుకున్నారు, దజ్జాగా వెళ్లిపోయారు. ఇది మేడ్చల్లో బురాకా బ్యాచ్ చోరీ చిత్రం. ఎప్పటి నుంచో రెక్కి చేసినట్టున్నారు. టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్టుగా బైక్ పైన జ్యువెలరీ షాప్ దగ్గరకు దూసుకొచ్చారు. బురాకా ధరించిన కేటుగాడు లేడీ కస్టమర్ల షాప్లోకి ఎంటర్ అయ్యాడు. క్యా చాహియే అని షాప్ ఓనర్ అడిగేలోపే బురాకా శాల్తీ కత్తి జలిపించాడు. షాప్ ఓనర్ శేషరామ్కు అక్కడే ఉన్న ఆయన కుమారుడికి సీన్ అర్థమైంది. అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం అనే లెవెల్లో పేట్రేగిన కేటుగాళ్లు అందిన కాడికి నగలు, నగదు మూట కట్టేసి జంప్ అయ్యారు. మా డాడీ ఈడ కూర్చుండే, నేను లోపల ఉండే. అప్పటికే వాళ్ళ దొంగలు ఇద్దరు వచ్చి చాకు తీసుకొని వచ్చారు. ఒకడు బుర్కాలు ఉన్నాడు, ఒకడు హెల్మెట్ వేసుకొని ఉండే. బుర్కా ఆయన చాకు తీసి మా డాడీకి పొడిచిండు. తర్వాత మా డాడీ కంట్రోల్ చేయని బయటికి ఉరికితే వాళ్ళు ఉరికేసారు. నేను కూడా బయటకు వచ్చేసిన. ఇంకా కుర్చీ బయట పడేస్తే వాడిని తాకింది. आते ही वो चाकू निकाले पूरा माल देव मैं बोला ले लो हाथ ऊपर कर लिया हम लोग। हाथ ऊपर कर दिया तो धन बोल के एक इधर डाला तो उसमें हमारा बच्चा क्या अगर अंदर चले गया था, वो लोग उधर गए तो मैं बाहर भाग के आ गया। भाग के बोले तो वो गेट के पास मेरे को पकड़ दिए। फिर बोल के धन बोल के मैं बाहर चले गया। चोर 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 बोल के నిమిషాల వ్యవధిలో చోరీ ఖతం. కేటుగాళ్లు జంప్. కుర్చీ మడత పెట్టి ప్రతిఘటించిన దొంగలు పరారయ్యారు. విషయం తెలుసుకుని స్పాట్ కు చేరుకున్న పోలీసులు బాధితుల్ని హాస్పిటల్ కు తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నాలు షురూ చేశారు. ఉలిక్కబడేలా చేసింది. లేటెస్ట్ గా మేడ్చల్లో అలా బురాకా గ్యాంగ్, రీసెంట్ గా మరో షాకింగ్ ఇన్సిడెంట్. ఈ సీను హైదరాబాద్ లోనిదే. చోరీ జరిగింది బంగారు షాప్ లోనే. చాదర్ఘాట్ లోని కిస్వా జ్యువెలరీలోకి కస్టమర్ల ఎంట్రీ ఇచ్చిన కేటుగాళ్లు సిల్వర్ చైన్ కొనడానికి వచ్చినట్టు బిల్డప్ ఇచ్చారు. కౌంటర్లో కుర్రాడు ఒక్కడే ఉండడం చూసి పంజా విసిరారు. ఈ రెండింటిలో ఓ కామన్ పాయింట్ పసిగట్టారు పోలీసులు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. కెమెరాలు ఉన్నాయి కదా అని సెక్యూరిటీ విషయంలో పొదుపు పాటిస్తే చోరీలకు ఛాన్స్ ఇచ్చినట్టే అవుతుంది. సెక్యూరిటీ గార్డు ఉంటే ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఉండదు. శాలరీ దండగా అనుకునే సెక్యూరిటీ విషయంలో కొంచెం పొదుపు పెడితే షాప్కి షాపే లూటీ అయ్యే ప్రమాదాలుంటాయి. ఇలా సో జర భద్రం, బీ కేర్ఫుల్.